శ్రీరామ్. ఈరోజు మన టాపిక్ ప్రసాదం గురించి. అంటే ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. లేదంటే కనుక నాకు ఏ రిలీజియన్ మీద సపరేట్గా కోపం అనేది ఎప్పుడు లేదు. ఈ ప్రసాదం గురించి ఏంటంటే, చాలా మంది క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే ప్రసాదం తీసుకోరు. హిందువులకు సంబంధించిన ప్రసాదం తీసుకోకూడదు, మాకు ఒక రూల్ ఉంది, మా దేవుడు ఒప్పుకోడు, మా మతం ఒప్పుకోడు అంటాడు. గుడ్. అక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, మా యొక్క హిందువులు నీకు వాళ్ళు తెచ్చి ఇవ్వకూడదు, మాకు అసలు అవసరం లేదు, నీకు వాళ్ళు బలవంతంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నీకు పెట్టేసి ప్రసాదం పెట్టేసి మాకు వచ్చేది ఏం లేదు, నువ్వు తినకపోతే మాకు పోయేది ఏం లేదు. ఫస్ట్ థింగ్, నీకు ఇష్టం లేదు, ఓకే వదిలే, కానీ ఎగతాళి చేయకూడదు, అది మాత్రం పక్కా. దీంట్లో గొప్పతనం నీకు అర్థం కావట్లేదు, మా దాంట్లో ఉన్న గొప్పతనం నీకు అర్థం కావట్లేదు. మేము ప్రసాదం ఎందుకు పెడతాం కూడా చెప్తాను చూడు. అంటే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, మమ్మల్ని కూడా సృష్టించినటువంటి వ్యక్తి, ఆయన్ను కూడా మాలో ఒక వ్యక్తిగా చూసి ఆయన సృష్టించిన ఫుడ్నే మనం తినేది. అది తినేటప్పుడు పందుల్లా మీద పడి తినేయకుండా ఆయనకి కృతజ్ఞతగా మనం కొంత ఆయనకి సమర్పిస్తాం. ఆ విగ్రహం తినదు, మాకు తెలుసు, కానీ దాని కృతజ్ఞతాభావం అంటారు. ఆ దేవుడికి, భగవంతుడు ఎవరైతే మనం సృష్టించాడో, సమస్త కోటిని సమస్త జీవాలను సృష్టించాడో, మన ఫుడ్ పెడుతున్నాడో, ఆ దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్. అది మంచి అలవాటు. దాన్ని ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, పవర్స్ వచ్చేస్తాయా దాంట్లో ఏమన్నా ఉన్నాయని. ఏం పవర్స్ రావు, మేమే చెప్తున్నాం కదా. కానీ దానికి గౌరవ సూచకంగా మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఒక ఆయన ప్రసాదం తీసుకుంటూ కృష్ణ నేను తీసుకుంటానని చెప్పి మరలా తీసుకున్న తర్వాత ఆ యొక్క ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సంథింగ్ ఏదో అంటూ తింటున్నాం. మరి బాబు ఒక క్వశ్చను, మా దేవుడికి తలుచుకుంటే దానికి పవర్ రాలేదన్నావు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే దానికి ఎలా పవర్ వస్తుంది? అవసరం లేదు, నువ్వు తినాల్సిన అవసరం లేదురా బాబు. మా వాళ్ళు కూడా నేను అదే చెప్తాను, తినే వాళ్ళకి పెట్టండి, భక్తిపూర్వకంగా తినే వాళ్ళకి పెట్టండి, బలవంతంగా వద్దు. అవసరం లేదు, ఈ కుక్క పిల్లకి పెట్టుకుందాం అవసరమైతే. భగవంతుడికి సమర్పించిన తర్వాత పేదవాళ్ళకి పంచిపెట్టేస్తాం, అక్కడ ఉన్న వాళ్ళంతకి ఫ్రీగా డొనేట్ చేసేస్తాం. డొనేషన్ డబ్బులు తీసుకుని కదా ప్రసాదానికి. దట్టు కాలాన్ని బట్టి ప్రసాదం అంటే అరటిపండు కావచ్చు హెల్త్కి మంచిది, శనగలు కావచ్చు హెల్త్కి మంచిది, పానకం సమ్మర్లో శ్రీరామనవమికి ఇస్తాం, బెల్లం పానకం, అవన్నీ ఆ సీజన్లో చాలా మంచివి. వీటి వెనకాల ఉన్నవన్నీ హెల్త్ బెనిఫిట్సే. అర్థమవుతుందా? నువ్వు ఎవడో ఏంటి ఏమి మాకు అవసరం లేదు. రోడ్డు మీద కనిపించే ప్రతి ఒక్కడికి మేము ఆ రోజు పానకం పోస్తాం ఫ్రీగా మా డబ్బులు పెట్టుకుని. మేము జనాల ఆకలి తీరుస్తాం, అట్ ద సేమ్ టైం జనాల దాహం కూడా తీరుస్తాం.